నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయము 37, 38, 39 శ్లోకాలు. ఇవి అర్జునుల వారు మళ్ళా తన సందేహాన్ని కృష్ణ పరమాత్మ ముందు వ్యక్తపరుస్తున్నారన్నమాట. ఈ 3 శ్లోకాలలో అర్జునుల వారి యొక్క సందేహాలు మనకు కనపడతాయి. ముందు 37, 38 శ్లోకాలు చూసుకుందాం. ఒక్కసారి చదువుదాం. అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథిః అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ప్రయత్నం చేసినప్పటికీ నిగ్రహం కోల్పోయినవాడు, శ్రద్ధతో కూడుకున్నవాడు, యోగ మార్గము నుండి చలితమానసః చలించిన మనస్సు గలవాడై యోగ సంసిద్ధిం యోగం యొక్క పరమావధిని అప్రాప్య పొందలేక కృష్ణ ఓ కృష్ణ కాం గతిం ఎటువంటి స్థితిని ఏ గతిని పొందుతాడు. అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతున్నారు. ఓ కృష్ణ, ఒక సాధకుడు యోగ సాధనపై పూర్ణ శ్రద్ధతోనే ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. కానీ తగినంత ఆత్మనిగ్రహం లేకపోవడం వల్లనో మనస్సు జలించటం వల్లనో మధ్యలోనే యోగ మార్గం నుండి తప్పుకుంటాడు. అలా యోగసిద్ధిని చేరుకోలేకపోయిన ఆ సాధకుడి గతి ఏమవుతుంది? అలానే ఈ 38వ శ్లోకంలో హే మహాబాహో, అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు గదా అనే సందేహాన్ని కూడా వ్యక్తపరుస్తాడు 38వ శ్లోకంలో. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఆశ ఉన్నా మనసులోని చంచలత్వం వల్ల వెనకబడిపోతే అటు లౌకిక సుఖాలకు దూరమై ఇటు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేక రెంటికి జడిన రేవడిలా అయిపోతాడేమో అన్నది అర్జునుల వారి ఆందోళన. అందుకనే ఆయన చిన్నాభిన్నమైన మేఘంలా నశించిపోతాడా అని అడుగుతున్నారు ఇక్కడ పరమాత్మని. మంచి మార్గంలో ప్రయత్నించే వాడికి ఎన్నటికీ దుర్గతి కలగదు అని చెప్తూ తర్వాత 40వ శ్లోకం నుంచి పరమాత్మ చక్కటి సమాధానాలు ఇస్తూ వస్తారు. ఆకాశంలో ఒక చిన్న మేఘం ముక్క పెద్ద మేఘ సమూహం నుండి విడిపోతే అది భూమికి వర్షాన్ని ఇవ్వలేదు, అంటే దానివల్ల లౌకిక ప్రయోజనం లేదు. అలాగని ఆకాశంలో స్థిరంగా కూడా ఉండలేదు. గాలివానకు ముక్కముక్కలై నామరూపాలు లేకుండా పోతుంది. అలాగే యోగభ్రష్టుడైన సాధకుడి పరిస్థితి కూడా అంతేనా? అతడు యోగ సాధన కోసం సంసార సుఖాలను లౌకిక భోగాలను వదిలేశాడు కాబట్టి ఇటు లౌకికంగా సుఖం లేదు, అటు యోగ భ్రష్టత్వము అవుతుంది. మనోచాంచల్యం వల్ల యోగసిద్ధిని సాధించలేకపోయాడు, అంటే ఇటు ఆధ్యాత్మిక లాభము కూడా లేదు. మరి ఇరుపక్కలా నష్టపోయినటువంటి సాధకుడి పరిస్థితి శూన్యమేనా అనే తీవ్రమైన ఆందోళన అర్జునుడి మాటల్లో కనిపిస్తుంది. ఇక్కడ తర్వాత వచ్చేటువంటి 39వ శ్లోకం మనం చూద్దాం. దీంట్లో నాకున్న ఈ సంశయాన్ని పూర్తిగా నివారించగలిగిన వాడవు నువ్వు ఒక్కడివే అని చెప్తారు. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయాస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ఓ కృష్ణ, నా యొక్క ఈ సందేహమును ఏతత్ సంశయం ఈ సందేహమును అశేషతః పూర్తిగా ఛేదించుటకు తొలగించుటకు అర్హసి నీవే అర్హుడవు. ఏలననా త్వదన్యః నీవు తప్ప మరి ఎవ్వడును అస్య సంశయస్య చేత్తాన ఉపపద్యతే ఈ సంశయమును తొలగింపగలవాడు లభింపడు. ఓ కృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయటం నీకే చెల్లును. ఏలనన ఈ సందేహాన్ని తొలగించుటకు నీకు తప్ప మరెవ్వరికిని శక్యము కాదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు అర్జునుల వారు. ఒక ఉత్తమ శ్రోతగా, ఒక ఉత్తమ శిష్యుడిగా అర్జునుడు కనిపిస్తాడు మనకి. గురు శరణాగతి,
సాధకుడికి సాధనలో భయాలు, సందేహాలు రావడం సహజం. కానీ వాటిని మనస్సులోనే ఉంచుకుని, గుండెల్లోనే ఉంచుకొని కుంగిపోకుండా సరైన సద్గురువు ముందు ఉంచి వాటిని నివృత్తి చేసుకోవాలనే విషయాన్ని అర్జునుడు ఇక్కడ మనకు ఆచరించి చూపిస్తున్నారు. కృష్ణుడి సర్వజ్ఞతపై అర్జునుడికి అపారమైనటువంటి విశ్వాసం. లౌకిక పండితులు లేదా దేవతలు కూడా కర్మ, పునర్జన్మల రహస్యాలను, పరబ్రహ్మ మార్గంలో పతనమైన జీవుడి అంతిమ గతిని పూర్తిగా చెప్పలేరు. కేవలం పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడికి దీనికి సంపూర్ణమైన సమాధానం ఇవ్వగల శక్తి ఉన్నది. ఆయన మాత్రమే సంపూర్ణమైన సమాధానం ఇవ్వగలడని అర్జునుడు బలంగా నమ్మారు. అందుకే అశేషత, ఇక్కడ పదం వాడింది అశేషత, ఏమాత్రము సందేహం లేకుండా, ఎక్కడా కూడా శేషం లేకుండా సమూలంగా, మరియు త్వదన్య నాస్తి, నీకంటే వేరెవ్వరూ లేరు అని కూడా స్పష్టం చేశారు. ఈ శ్లోకంతో అర్జునుల వారి ప్రశ్న ముగుస్తుంది. దీని తర్వాత వచ్చే 40వ శ్లోకం నుంచి కృష్ణ పరమాత్మ తన అమృతవాణితో ఇచ్చే సమాధానం ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కొండంత అభయాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.